ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా అసలు మనం మనుషుల మధ్యనే బ్రతుకుతున్నామా లేదంటే మృగాల మధ్య బ్రతుకుతున్నామా అనేటువంటి సందేహం కలగక మానదు. ఎందుకంటే రోజు రోజుకి అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, వారి మీద జరుగుతున్న దాడులు కావచ్చు, లైంగికంగా వారిని వేధిస్తున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఇవన్నీ మనల్ని ఎంతో కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. కన్న తల్లిదండ్రులకి శోకాన్ని మిగిలిస్తూ ఎంతోమంది మృగాళ్ళు అమ్మాయిలపై చేస్తున్నటువంటి వేధింపుల్ని తట్టుకోలేక వారి కుటుంబాలు ఎంత తపన పడుతున్నాయో మనందరం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనే విజయనగరం జిల్లాకు సంబంధించిన ఓ అమ్మాయికి విశాఖపట్నం జిల్లాలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రస్తుతం మనం చూసాం, నిన్నటి వరకు జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం కూలంకషంగా చూసాం. బిగ్ టీవీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఓ అబ్బాయి తమ కామ వాంఛలు తీర్చమని అమ్మాయిని ఏ విధంగా హింసించాడు అనేది వారి తల్లిదండ్రుల మాటల్లో, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వీళ్ళందరి యొక్క ఆవేదన కూడా మనం విన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మనం ప్రస్తుతం ఏదైతే అమ్మాయి సొంతూరు వేపాడ మండలం కల్లెంపూడి గ్రామంలో ప్రస్తుతం మనం అయితే ఉన్నాం. సో ఒకసారి మనం కల్లెంపూడి గ్రామంలో అమ్మాయి ఏదైతే నిన్న మృతి చెందిందో ఆ అమ్మాయి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, ఇంటి పరిసరాలను మనం చూడొచ్చు. ఒకసారిగా ఇంటి పరిసరాలని ఒకసారి మనం గమనించినట్లయితే అమ్మాయి అంటే వాళ్ళు ఎంత కడు బీదరికలో ఉండి కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఒక మంచి అల్లుడినిద్దాం, అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి జీవితం బాగుండాలి, తిరిగి మళ్ళీ ఈ యొక్క బేదరికం వైపు చూడకూడదు, తాము ఎలా ఉన్నా పర్వాలేదు, తమ కుమార్తెలు బాగుండాలి, ఒక మంచి సంబంధం అయితే చేయాలని తప్పించి వాళ్ళు పెళ్లి చేయడం జరిగింది. సో తర్వాత ఏం జరిగింది, అసలు ఎప్పుడు పెళ్ళయింది, ఎన్ని రోజులైంది, అమ్మాయిని ఏ విధంగా వేధించాడు తన భర్త అనేది ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది, అసలు పెళ్ళి ఎప్పుడైంది అమ్మాయికి? పెళ్ళి 6వ నెల 3వ తారీఖున అయింది సార్. 3వ నెల 6వ తారీఖున పెళ్ళి అయింది సార్. పెళ్ళి అయింది కానివ్వండి, పాప చెప్తుంది, అమ్మ నాకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మా అత్త తిడుతుంది, మా ఆయన ఇలా చేస్తాడని చెప్తే, అమ్మ మనం పేదింటి నుండి వెళ్ళామమ్మా, ఎవలేవన్నీ పట్టించుకోగమ్మా, శుభ్రంగా ఉండమ్మా, నువ్వు శుభ్రంగా ఉంటాలి ఏటనరమ్మా అనేసి మేము కూడా పిల్లకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ పిల్ల 2 సార్లు వాళ్ళతో గొడవ ఆడుకొని ఇంటికి వచ్చింది. పోయిన సోమవారం నాడు తల్లి కొడుకు కూడా చంపేయడానికి ట్రై చేశారు. ఆ రోజు మా పిల్ల ప్రాణానికి దేవుడు అడ్డేసి మా పిల్ల బతికి మా ఇంటికి వచ్చింది. నువ్వు వస్తే నేను నువ్వు రాకపోతే చచ్చిపోతానంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మంచి మాట్లాడి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి మా పిల్లలు మా అల్లుళ్ళు అందరమే మాట్లాడుకొని, అమ్మ నీదే తప్పు చూపిస్తాను, వాళ్ళు తప్పు అనట్లేదు, నువ్వు పెద్ద నోరు టరడం వల్లే తప్పు అంటున్నారు, మాటలు నోరు కంట్రోల్ చేసుకోయమ్మా, నోరు తగ్గించుకోయమ్మా అని చెప్పి మంచి మాటలు చెప్పి బుద్ధి పెట్టి ఇవాళ రోజున శనివారం పంపించాను సార్. మళ్ళీ 1,20,000 అయ్యేసరికి నా కూతుర్ని శవానిగా నాకు అప్పచెప్పారు సార్. వాళ్ళు ఏం చెప్పారు, అమ్మాయి ఏడు జరిగిందమ్మా, ఎందుకమ్మా అంటే, అమ్మాడు కామనం రావడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు, ఆ డ్రగ్స్ వాడుతున్నాడు, ఆడు రోజు 4-5 రాత్రులు 9-10 సార్లు తొంగమంటున్నాడు. అమ్మ నేను అలా తొంగలేకపోవడం వల్లే నన్ను విమర్శించేస్తున్నాడు. రోజు కూడా అత్తమంటికి ఆడదాన్ని కాదేటమ్మా, డ్రగ్స్ తీసుకోవడం వల్ల నాకు బీడింగు గట్రా అయిపోతుంది, అందువల్లనమ్మా నేను పడుకోలేకపోతున్నాను అనేసి నాకు చెప్పింది. అమ్మ మగోడు కదమ్మా అనేసి నేను అది కూడా సరది చెప్పాను. కానీ సోమవారం లక్షవారం నైటు ఉదయం సాయంకాలం 8:30కి నాకు ఫోన్ చేసింది. సరే సార్ ఆ 8:30కి ఫోన్ చేసి ఆ ట్యాబ్లెట్లు ఎలాగుంటాయో ఒకసారి మెసేజ్ పెట్టింది వాళ్ళ బావగారికి. ఆ ట్యాబ్లెట్లు మెసేజ్ పెట్టడం వల్లే చంపేశారు. ఆ ట్యాబ్లెట్లు బావా ఈ మెసేజ్ పెట్టాను, ఈ ట్యాబ్లెట్లు మీ తమ్ముడు దేనికి వాడుతున్నారో చూసి మీ తమ్ముడిని ఎందుకు వాడుతున్నారో అడిగేశాక నాకు ఫోన్ చేయండి, చేశాక నేను మీ తమ్ముడితో ఎలాగుండాలో అలాగుంటాను అని చెప్పింది. ఆ ట్యాబ్లెట్లు మెసేజ్ చూసి వెనక్కి తిరిగి లోపల నా కూతుర్ని చంపేశారు. ఆ నైట్ టైంలోనే చంపేశారు. చంపేసి 9 గంటలకు చంపేసిన వాళ్ళు 9-10 టైంలో ఉరేసుకోరు కదా, ఎవరైనా ఉరేసుకుంటే ఏ రాత్రి 12కో 1 దానంతలో చచ్చిపోవాలనుకుంటే 12-1 గంటకు ఉరేసుకుంటుంది. 9 గంటలకు ఉరేసుకుంటుందా? ఊరు గుప్పున అవ్వకుండా ఇంట్లో వాళ్ళు పడుకోకుండా ఉరేసుకోగలరా ఎవరైనా? అలాగని డోర్లు వేసుకొని ఉరేసుకుంది అనుకోవడానికి డోర్లు కూడా కాదు, అవి గజాలు. వాళ్ళ ఇంటికున్న ఫస్ట్ డోర్వి గజాలు. ఆ గజాల్లో ఎలాగురేసేసుకుంటుంది. వాళ్ళు ఇంట్లో చంపేసి కామప్ చేసి 11-20 ఫోన్ 11-12 నిమిషాలకి మాకు కాల్ వచ్చింది.
కాలు వస్తే ఏటమ్మా ఈ టైంలోనే రోజు నాకు 3 గంటల టైంలోనే అత్త మీ అమ్మాయిని అక్కడ పడుకోలేదు, అత్త మీ అమ్మాయిని అక్కడ పడుకోలేదంటే ఈడేటి రోజు 1 గంటకి 2 గంటలకి నాకు ఫోన్ చేసి ఇలా తినేస్తాడు అనేసి, మాయా ఫోన్ ఎత్తకు మాయా, ఆడు అలాగే తినేస్తాడు, నేను ఫోన్ ఎత్తలేదు, వీళ్ళు చంపేశారని సంగతి మాకు తెలియదు కదా, వాడికి ఫోన్ ఎత్తకు మాయా అనేసి మా ఆయనగారికి చెప్పేసి పడుకుంటూ వాళ్ళ నాన్నగారు మళ్ళీ వెంటనే కాల్ చేశారు. కాల్ చేస్తే అదేటి ఈ టైంలో వియ్యంకుడి గారు ఫోన్ చేస్తానని ఫోన్ ఎత్తాను. చెప్పండి అన్నయ్య ఏం చెప్పండి అంటే, అమ్మ వసంతికి బాగోలేదు, బెహరా హాస్పిటల్కి తీసుకొచ్చాం, నువ్వు అర్జెంటుగా మీ ఇద్దరు అర్జెంటుగా రండి అమ్మ అన్నాడు ముందు. అన్నయ్య నేను మా ఆయన ఇంట్లో ఉన్నారు, వీళ్ళు మామూలుగా కదా నాటకం ఆడుతున్నారు అనుకొని, అన్నయ్య ఇప్పుడు రావన్నయ్య బావలే డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇప్పుడు రావడానికి అవ్వదన్నయ్య మార్నింగ్ వస్తామంటే, అమ్మ నువ్వు ఒక్కదానివైనా ఆటో కట్టుకొని అంటే నా కూతురుతో పాటు నన్ను చంపేయడానికే రమ్మన్నారు. అంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే రమ్మన్నారా? నన్ను ఒక్కదాన్ని ఆటో కట్టించుకొని వచ్చి అమ్మ, ఏ ఆటో దొరికితే ఆ ఆటో మీద నువ్వు ఒక్కదాన్ని వచ్చి అమ్మ అన్నాడు. ఆ టైం అప్పుడు ఎంత అవుతుంది టైం సుమారు? 11:20 అయింది. మాకు 12 నిమిషాలకు కాల్ వచ్చింది మా అల్లుడు కాల్ వేస్తే ఇటు పడుకోలేదనే కాల్ చేస్తున్నాడు అనుకున్నాను. ఆ తర్వాత 11:20కి మా వియ్యంకుడు ఫోన్ చేశారు. వియ్యంకుడు ఫోన్ చేయగానే నేను ఫోన్ ఎత్తి, నేను రానేనన్నయ్య నాకు ఒంట్లో బాగాలేదంటే, లేదమ్మా సీరియస్గా ఉంది, ఎలాగైనా రావాలమ్మా అన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ ఎందుకని ఆలోచించి అప్పుడు ఈ అబ్బాయికి ఫోన్ చేశాను, ఫస్ట్ కాల్ మా అల్లుడికి చేశాను. నాయన వసంతికి బాగోలేదంట, బెహరా హాస్పిటల్ వేసారటంటే మా అల్లుడు నిద్దట్లో అన్నాడు, అమ్మ ఊరికి నేను అమ్మాలి మనల్ని అలా ఇబ్బంది పెడతాను, మార్నింగ్ వెళ్తామని చెప్పి అమ్మ ఇప్పుడు వెళ్ళము అనేసి బాబు చెప్పాడు. అన్నయ్య తెల్లవారు వస్తాంలే అన్నాడు. మళ్ళీ వాళ్ళు కాల్ చేసి వీళ్ళకేమో మీరు ఎలాగైనా ఇప్పుడే రండి, ఆటో కట్టించుకొని రండి అని ఈ బాబు గారికి మా ఇంకొక అల్లుడు ఉన్నాడు, అక్కగారు అల్లుడు, ఆయనకి ఫోన్ చేశారు. చేస్తే వీళ్ళందరూ కలిపి వచ్చారు. వస్తే 5 మనుషులు వెళ్ళాము. మేము ఎన్ఈడి సెంటర్కి వెళ్ళినంత వరకు బాడీ అని చెప్పలేదు, మామూలుగా పేషెంటే కదా బాగోలేదే కదా అనుకున్నాం. తీరాగా ఎన్ఈడి వెళ్ళిన తర్వాత కేజీహెచ్కి తీసుకెళ్ళిపోమన్నారు అన్నాడు. కేజీహెచ్ తీసుకెళ్ళిపోమంటున్నారంటే ఈ టైంలో కేజీహెచ్ తీసుకెళ్ళిపోయిన అంత సీరియసా? మాట్లాడి పావుగంట కూడా మాకు 8:30కే మాట్లాడింది, ఇంతట్లోకి ఏం సీరియస్ అయిపోయిందని మేము ఆశ్చర్యం అయిపోయాం. నాయన ఏట్రా కేజీహెచ్ తీసుకెళ్ళిపోమంటున్నారని మా పెద్ద అల్లుడి గారికి అన్నాను. లేదమ్మా అక్కడికి వెళ్తాం కదా తెలుస్తుంది, నువ్వు కంగారు పడకనేసి అన్నారు. అన్నాక వెళ్ళాము. ఇద్దరు వెళ్ళేసరికి అక్కడ పోలీసులు వాళ్ళ చుట్టాల బంధువులు అందరూ కలిపి మెహరా హాస్పిటల్లోని పేషెంట్ని సెల్లార్లో పెట్టేసి వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. నాకు వాళ్ళందరినీ చూడగానే గుండె ఈడిపోయింది. అమ్మ నా కూతురు చచ్చిపోయింది, వీళ్ళు ఏదో చేశారు, నా కూతురు చచ్చిపోయిందని నేను అక్కడే కూర్చొని ఉండిపోయాను. లేదమ్మా నువ్వు వెళ్ళు అనేసి 2 మగోళ్ళు నాకు తోడిచ్చి నా 2 చెక్కలు పట్టుకొని తీసుకొని బాడీ కాడికి వెళ్ళారు. నేను నా కూతురిని చూడగానే ఆందోళన అయిపోయాను. ఇంత పని అయిపోయింది, ఏటైపోయిందని చూశాను. ఏటైపోయింది చూస్తే ఉరేసుకున్నదైతే 10 గంటలకు ఉరేసుకోదు, చచ్చిపోయినంత పిరికిది కాదు. అలాగని ఒక్క మనిషి అయితే దాన్ని ఏడు చేయలేడు. వాళ్ళ మరిదిగారు, వాళ్ళ ఆయన, వాళ్ళ మామగారు, వీళ్ళు ముగ్గురు కలిపి చంపేశారు. మీరు ఏమి న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ న్యాయం మాకు చేయండి, కానీ చేసేటప్పుడు మట్టుకు మేము చెప్పింది మాత్రమే మీరు మీడియా టీవీలకి రిలీజ్ చేయండి. మేము ఒకటి చెప్తే మీరు ఒకటి చేయొద్దు. ఇప్పటి వరకు చేసిన అతను ఫోన్ చేసిన అతనికి కూడా చెప్పాం, మేము చెప్పింది ఏది చేయలేదు. వాళ్ళ భర్త తన కట్టిన తాలిబడుతుంది, తను నా కూతుర్ని చంపేసి ఒక ముక్క చున్నీ దోలానికి ఎలగెట్టాడు, ఒక ముక్క చున్నీ ముక్క తలకు కట్టాడు. చచ్చిపోయింది, తలకు కట్టుకుంటే చచ్చిపోద్ది సార్. తాలిబట్టు తీసి మంగళసూత్రం మంచం మీద ఎట్టేశారు. మేము తాలిబెట్టేదని అడిగితే తెల్లవారు లేసి పోలెట్టేసినవి తెచ్చారు. పోలెట్టేసినవి తెస్తే చంద్రబాబు నాయుడికే శిక్ష చేశారు. వాళ్ళ తల్లి కొడుకు వాళ్ళ తండ్రి కొడుక్కి టియ్యలు మేము 20 మంది అక్కడ పోలమని ఏడుస్తే వాళ్ళకి అన్నీ సరే పోలీస్ స్టేషన్కి హాంజ్వర్ చేశారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు. కాబట్టి మాకు న్యాయం అంటే ఏడు జరగవద్దు, మాకు డబ్బు ధనము ఏటి వద్దు. మా పిల్లకి జరిగేవి ఇంకొకరు జరగకూడదు, కానీ నా పిల్లకి జరిగేలాగా ఇంకొకరు జరగకూడదు. నా పిల్లల ఆడికి ఊరేనా తీయాల, జీవితాంతం శిక్ష వేయాలి. ఆ 2 తప్ప మాకు డబ్బు వద్దు.
మాకు మా పిల్ల నేను పడే వేదన ఇంకో తల్లి పడకూడదు. ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు మీ అల్లుడి గురించి చెప్పింది ఇలా చేస్తానని, అప్పుడు మీ అల్లుడిని మీరేం ప్రశ్నించారా? చెప్పాను సార్, ప్రశ్నించడానికి ఆగాగు, ప్రశ్నించడానికి మగాడు కదమ్మా, నేనే సర్ది పెళ్ళైన కొత్త 11 నెలలు ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా సార్. అమ్మ పెళ్ళైన కొత్త, తన వయసులోనున్నారు, నువ్వు వయసులో ఉన్నావు. వయసులో మగవాళ్ళు ఎలాగుంటారో మరి తెలియదేటమ్మా, నువ్వే సర్దుపోయమ్మా అని మేము చెప్పాం. వాళ్ళ తల్లిదండ్రుల దృష్టి కూడా తీసుకెళ్ళలేదా మీరు? మీ అబ్బాయి తల్లిదండ్రులకు ఇలా ఎవరైనా చెప్పరు కదా సార్. ఆడపిల్ల కాబట్టి తల్లికి చెప్పింది, మీ అబ్బాయి ఇన్నిసార్లు కాపురం చేయమంటున్నారని తల్లిదండ్రులు చెప్తే ఏమంటారు? మీ అమ్మాయి కాపురం చేయడానికి వచ్చిందా, మీకు కంప్లీట్ అవ్వడానికి వచ్చిందంట. ఆ మాట కూడా రీజనే, వాళ్ళకి కూడా చెప్తారు. కానీ ఎంత చేసి కూడా నా కూతురికి వాళ్ళ ముగ్గురు చాలా మరిది గారు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి సోమవారం తీసుకొచ్చాను, శనివారం దేబెట్టాను, సోమవారం తీసుకొచ్చిన రోజు నాకు కంప్లీట్ ఇచ్చాడు. ఈసారి మీ పాప కానీ అలిగి మీ ఇంటికి వస్తానని రోడ్డు ఎక్కిందంటే మీ పాప మీ ఇంటికి రాదు అనేసి అన్నాడు. మా పాప అలిగి రాకముందే నాకు శవాన్ని అప్పచెప్పాడు. నాకు మట్టుకు ఆవిడ ఒక్కడికే కాదు, అలా ముగ్గురికి సెక్స్ పడేలాగా చేస్తానంటేనే మీడియా వాళ్ళు రండి, లేకపోతే రావద్దు. ఏం చేస్తాడు మీ అల్లుడు? ఏమి చేయడాడు. వాళ్ళు మాకు కళ్ళు నెత్తికి ఎక్కిపోయి మాకు ఇంట్లోనున్న ఆస్తి అంతా అమ్ముకొని రోడ్డుని పడి ఇలాంటి గుడిసెల్లో ఉండలేక వైజాగ్లో పోని కూలి పని చేసుకొని రాయిలు మోసుకొని ఆడపిల్లలైనా శుభ్రంగా ఉంటారు కదా అని పొలము పుట్ట లేకపోయినా సరే కష్టపడి పెంచి ఇంతోళ్ళు అంత చేసి పెళ్లి చేసాం. వాళ్ళకి ఆస్తి ఉంది, మంచి కుటుంబం ఆస్తి ఉంది అన్నారు. వాళ్ళకి ఏం ఆస్తి ఉందో కూడా మాకు తెలియదు. మాకు అక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఎక్కడ ఆస్తి ఉంది, ఎక్కడ ఆస్తి ఉంది అన్నారు. మనకు ఆస్తి ఎందుకండి, పిల్లలు బాగుంటారని ఇచ్చేసామండి. అబ్బాయి ఇచ్చారు ఆ రోజుల్లో? మేము ఆ రోజుల్లో కాదు సార్, సంవత్సరం అవ్వలేదు. కట్నం వేయించి పెళ్లి ఖర్చులతో కలిపి 25 లక్షలు అయింది. ఆడికి ఇచ్చినవే 15 లక్షలు ఇచ్చాం. 10 లక్షలు 5 లక్షలు ఆడికి కట్నం పెట్టాం. 1,50,000 బండి పెట్టాం. ఆడపిల్లకి 1,00,000 రూపాయలు పెట్టాం. ఆడపిల్లకి 1,00,000 రూపాయలు ఇచ్చాం. ఆడికి బంగారం 4 తులాలు పెట్టాను. దీనికి మీరు ఏమి న్యాయం చేయాలనుకుంటున్నారో, మాకు ఎలా సహకరించాలనుకుంటున్నారో అలాగే మీరేమవుతారమ్మా ఆ పిల్లకి? నేను అక్కనేనండి. అక్క. అసలు ఎలా అనిపిస్తుంది మీ తోడబుట్టిన చెల్లెలు మీతో పాటు మొన్నటి వరకు కలిసి ఉండేది, ఇప్పుడు ఒక్కసారిగా లేదనే మాట ఎలా అనిపిస్తుంది? నేను అసలు ఏటి మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి నేను మా చెల్లి చాలా దీనిగా పెరిగాం. నేను లేకపోతే ఉండలేకపోయేది, ఉంటే కొట్టుకోకుండా ఉండలేకపోయారు మేము. అలాంటిది దాని పెళ్ళి అయిన తర్వాత 4 రోజుల వరకు మనుషులమే అవలేపం ఇంట్లో సైడ్ లేదని. అలాంటిది ఇప్పుడు జీవితాంతం అది లేకుండా ఉండాలి. మా చెల్లిని ఒక పని చేయకపోయినా నేనే అన్ని పనులు చేసుకుని దాన్ని చూసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేసినా అలాగే చెయ్యాలమ్మా, అలాగే చెప్తారు, అలాగే చెయ్యాలి, ఉండాలి, భర్త దగ్గర అలాగే ఉండాలి. అత్త ఎంత మాట్లాడినా, అత్త నాకు పెద్దదని నాకు అంత చెల్లి ఒక చెవు నేను ఇంకో చెవును వదిలేసి నీ భర్తను కనిపెట్టుకొని నువ్వే ఆ పని చేసుకొని నువ్వే ఉండాలి అనేసి అన్నీ నచ్చజెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే అక్క మీరున్నట్టు నేను ఉంటాననేసి ఎన్నిసార్లు నచ్చ చెప్పినా అలాగే అనేసి వెళ్ళింది. వెళ్తే మా చెల్లిని ఏమీ కాకుండా మాకు అప్పచెప్పేశారు, ముద్దలా చేసి అప్పచెప్పేశారు. మేము పువ్వులా పంపిస్తే అంటే ఇప్పుడు మీతో చెప్పిందా తన సమస్య ఎప్పుడైనా సరే తన భర్తలా వేధిస్తున్నాడని? తన భర్త వేధిస్తున్నాడంటే ఇంతగా దారుణంగా వేధిస్తున్నారని చెప్పలేదు. మామూలుగా ఉంటారు, కొత్త ఒకరికొకరికి సెట్ అవ్వాలంటే టైం పడుతుంది కదా, కొత్తగా వెళ్ళావు చెల్లి, మామూలు అవన్నీ కామనే అనేసి మేము చెప్పాం. కానీ వాళ్ళు ఇంతలాగా చేస్తున్నారని ఏ రోజు మా అమ్మతో కానీ నాతో కానీ ఇంతగా చెప్పలేదు. మొన్న వచ్చేసినప్పుడు కూడా అక్కడ మా అమ్మ తీసుకొచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చెప్పలేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఏటి చెప్పలేదు. మా అమ్మతో పాటు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మా అమ్మతో కూడా చెప్పలేదు. ఆ తర్వాత చెప్పింది నన్ను ఎలా చంపేయడానికి చూసారని. అది ఏ కోపం మీదో చేసి ఉంటారనేసి మేము నచ్చజెప్పి పంపిస్తే మా చెల్లిని మాకు కాకుండా చేసేసారు. అత్తమ్మావులు ఎలా ఉండేవారు మీ చెల్లితో? అత్తమ్మావులు అలాగే మంచిగా ఉన్నారు, అలాగే ఉండేవారు. మామి ఎప్పుడు తెలీదు అంతే.
అలా బాగానే ఉన్నారని ఎప్పుడు నా అత్తయ్య కొంచెం తిడుతుంది అలాగా ఇలాగా అంటది, ఏ పని చేయమని అని అంటది అన్నది. మామగారు కూడా మంచోళ్ళు కాదు సార్. వాళ్ళ మామయ్య వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసిన కేసు వాళ్ళు అరెస్ట్ చేసేలాగే మాకు చెయ్యండి. వాళ్ళ మరిది గారు నొగ్గిన రాడు నాకు పరి వార్నింగ్ ఇచ్చాడు. మెయిన్ వాళ్ళ మరిదిని వార్నింగ్ ఇచ్చాడు. ఆడే చంపిస్తాడు నా కూతుర్ని. వాళ్ళ అన్నయ్య ఆడు వాళ్ళ అన్న ఇలా వాళ్ళ అత్తగారు ఆ రోజే కాశీ బయలుదేరారు. ఆవిడ లేదు ముందు, తర్వాత అంతా హింసెట్టినా సరే చంపేసిన రోజు ఆవిడ లేదు. కానీ చంపేసిన రోజు మట్టుకు వాళ్ళ మరిది, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, మా అల్లుడు వీళ్ళ ముగ్గురే చంపేశారు. దీనికి మీరు ఎటువంటి సాయం చేయాలనుకుంటున్నారో చేయండి. ఊరేసి మీరు చెప్పండి, మీరేం అవుతారు అమ్మాయికి? అమ్మాయి బాగా సార్. బాగుంది. మీకు ఏమైనా ఫోన్ చేసిందో చెప్పిందా అమ్మాయి ఈ విధంగా ఉంది నా పరిస్థితి ఎప్పుడైనా కానీ? ఆ రోజు మధ్యాహ్నం 3ంటికి కాల్ చేసింది సార్. నాకు కాల్ చేసి ఎవరు మా పాపని వచ్చి గోజాకి తీసుకెళ్ళాం ఒక అమ్మాయిని. అయితే తీసుకెళ్తేనే మా బామ్మని తీసుకొచ్చి మా పాప ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడు. బావా అలా అని వచ్చాడంట కదా, ఉన్నాం ఇంటి దగ్గర. లేదమ్మా పాప వదిలేసింది, మార్నింగ్ వెళ్ళిపోయాడమ్మా అనేసి అంటే సరిపోయిన ఫోన్ కట్ చేస్తుంది. నైట్ 11:30కి మా అత్తగారు కాల్ చేస్తారు. ఇలాగా వసంత బాగోలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట, రమ్మంటున్నారు అనేసి అని. అయితే మా మదర్కి ఒక హ్యాబిట్ ఉంది. ఏంటి, ఏదైనా తను ఇష్టంగా ఏదైనా కూరతో కానీ దేనితోనో భోంచేదనుకో, దానికి నచ్చితే మాత్రం మనస్ఫూర్తిగా భోంచేస్తుంది. అవతలకు ఉన్నాయి లేకపోని మనస్ఫూర్తి తినేసిన తర్వాత దాన్ని ఆరాయించుకోలేదు. సో పుట్టుభోజనం ఏదో అయ్యి ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేసి అమ్మాయి అలా ఉంటుంది, ఇష్టంగా తిని ఉంటుంది, అయితే ఏం అవసరం లేదు మార్నింగ్ వెళ్దామని అనేసి అన్నాను. అంటే సరే అనేసి ఫోన్ కట్ చేశాను నైట్ 11:30కి. నెక్స్ట్ మరొక 11:10కి మళ్ళీ కాల్ చేసింది. ఇలా అమ్మ రాజు బాగోలేదంటే, కాదు కూడదంటున్నారు రమ్మంటున్నారు అనేసి అని. అయితే సరే అనేసి నైట్ పోతాక పని అయింది, అక్కడ లంకిల పనిలో బయలుదేరి వచ్చాం. వచ్చిన తర్వాత ఎక్కడున్నా రమ్మనేసి అంటే, బాబు మేము ఆల్రెడీ వెళ్ళిపోయాం, దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి బయలుదేరుతున్నాం, నువ్వు వచ్చేసాను అని నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఎయిర్పోర్ట్ తినకుండా నాకు కాల్ చేశాడు. ఎవరు మా జగిలివాడు, అదే నాగేంద్ర నా అబ్బాయి. ఎక్కడ అంటే ఇలా పలానా ఎక్కువ నుంచున్నా, ఏటి అసలు ఏమైందని అంటే, అచ్చా ఏం లేదని, బాగోలేదు హాస్పిటల్కి తీసుకొచ్చాను అనేసి అన్నారు. అయితే సరే అనేసి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మా అత్త లోపల ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయట రోడ్డు పైన ఉన్నారు. తేరమ్మ చూస్తే మా మదర్ టెచ్చర్ మీద వేస్తున్నారు. అయితే ఏమైంది చిన్న అనేసి అంటే, అచ్చా ఏమీ లేదన్నయ్య, మేడపైకి వెళ్ళాను, వెళ్తే ఫోన్ చూస్తుంది, ఫోన్ ఇప్పుడు ఎందుకు ఫోన్ అనేసి ఫోన్ లాగేసుకొని వచ్చి కిందకు వస్తాను. తేరమ్మ చూస్తే నేను ఊరేసుకుని ఉందని అనేసి నాతో అన్నాడు. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే అది కాదు. ఎందుకంటే అంత దీనిగా యూరేసుకున్నంత మెంటాలిటీ మనిషి అయితే కాదు తను. ఏదైనా అంటే ఫేస్ టు ఫేస్ నువ్వు అయితే నన్ను చంపి నేను చంపేస్తా అనే టైప్ అనమాట. అయితే ఆ అమ్మాయి అయితే ఊరేసుకునే క్యాండిడేట్ అయితే కాదు. సో వాళ్ళ అమ్మ ఎక్కడికి యాత్రకనేసి బయలుదేరనగా ఆ యాత్ర కూడా నాకు తెలిసి 100% అబద్ధమే. ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ మీద చేసుకున్న ఇది. వాళ్ళ అమ్మ అయితే నాకు తెలిసి ఆ రోజు టూర్కి అయితే వెళ్ళి ఉండదు. మ్యాక్సిమం అమ్మాయి వాళ్ళ అమ్మ 10ంటికి ట్రైన్ ఎక్కితే 11:30కి చనిపోయిన విషయం మాకు చెప్పారు. 11:30కి వాళ్ళ అమ్మగారు ఎంత స్టేషన్ దాటి వెళ్తుంది ట్రైన్ మీద? 1 అవర్కి ట్రైన్ ఎంత దూరం వెళ్తుంది? 100 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. 100 కిలోమీటర్లు వెళ్ళిన ఆవిడ ఎన్నింటికి రావాలి? తెల్లవారు లేదు సరే, మధ్యాహ్నం రావాలిగా, మధ్యాహ్నం లేదు సాయంత్రం రావాలిగా, సాయంత్రం లేదు తెల్లవారని రావాలి కదా. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా యాత్ర బయలుదేరి ఎక్కడ అంటే తిరుపతిలో ఉన్నాను అనేసి అంటే, సరే అమ్మ అయితే తెల్లవారికి వచ్చేస్తానని చెప్పి 5 నైట్కే వచ్చేస్తాం. అలాంటిది నైట్ 10 గంటలకు ఎక్కిన ఆవిడ, ట్రైన్ ఎక్కిన ఆవిడ ఎందుకు రాలేకపోయింది? సరే వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకునేమో వచ్చి ఏదైనా సరే, ఆ కొడుకునేమో స్టేషన్లో పెట్టేస్తున్నారు, కొడుకు రాలేకపోయాడు, తండ్రి రాలేకపోయాడు. తెల్లి ఉంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చిందా మన వాళ్ళు అంటే మన చుట్టూ ఉంటారు. సో నీకు రాలేనే మనకు బాగులే, మన పిన్ని ఏమైనా పంపిస్తామే, వదిలేసుకుంటామే. కానీ ఆ విధంగా కూడా ఎందుకు చేయలేదు అంటే ఏంటి అక్కడ నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ విధంగా వెళ్తే ఏమైనా చేస్తారనే భయం మీద కదా మీరు రాలేకపోయారు. మీడియా ఆల్రెడీ గాజు అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారని మీడియా వాళ్ళే ఎగలు కొట్టారంట. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరిని వెళ్తే రానిస్తారా? వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ దానికి పలుకుబడి ఉంది, వెనకాల డబ్బు ఉంది. మిగతా చాలామంది వాళ్ళకి చేతిలో ఉన్నారు, పెద్ద పెద్ద మనుషులు అంటే వాళ్ళ దీంట్లో ఉన్నారు. మాకు ఎవరు లేరు, మా స్థాయి ఇదే. ఇప్పుడు లైంగికంగా వేధించినప్పుడు ఎప్పుడైనా మీకు చెప్పిందా బావ ఈ విధంగా తమ్ముడు ఇలా చేస్తున్నాడు? మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడు చెందుతున్నాడు అనే విషయం నా వరకు కూడా రాలేదు. మొన్న ఒకసారి అలాగే బాగోలేదనేసి అంటే వచ్చేసి ఏమైందమ్మా అనేసి మొత్తం రోజు అనేసి మా ఆవిడని తీసుకొని రమ్మన్నారు. చిన్నపిల్లడితో ఉంది కదా, నైట్ ఇప్పుడు ఎందుకు లేమని నేను ఒక్కనే వెళ్ళాను. నేను మా అత్త మా జగిలో మార్కు ఉన్నారు మా నాయన, వీళ్ళందరూ ఉంటేనే ఏటైందమ్మా అనేసి అని అడిగితే, బావా ఏ విధంగా సరే నాదే తప్పు చూపిస్తున్నారు, ఆ అబ్బాయిది ఏమనేది ఆ అబ్బాయిది ఇంత గుద్దు చూపించట్లేదు, ఏమనంటే నాది తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అని
అలా కాదమ్మా, మనం ఏమొచ్చగా పేదంటి నుంచి వెళ్ళాము, వాళ్ళు ఎందుకంటే అందరూ నలుగురి మధ్య తిరిగిన వాళ్ళు, మనం ఏ విషయమైనా మన ఇంట్లో కూర్చొని మనం స్లోగా మాట్లాడుకుంటే మనకు నచ్చుతుంది, బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మనం కొద్దిగా దీనిగా మాట్లాడితే అమ్మాయి ఏంటి అంత రాసిగా మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు మనమే కొద్దిగా కూలిగా మాట్లాడుకొని నేర్చుకోవాలమ్మా అని చెప్పడం జరిగింది. చెప్పాక ఏమైందమ్మా అచ్చమనకంటే, ఇప్పుడు భార్యాభర్త అన్నాక ఎలా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే, మనం లైవ్లో చెప్పినా ఏంటనేది అందరికీ తెలిసిన విషయాలే. సో కాకపోతే ఏంటి, భార్యాభర్తలు రూమ్లో కనుక ఒకళ్ళు కొట్టుకుంటారో గిల్లుకుంటారో అన్నీ కామను, అవన్నీ తెలుగుతో షేర్ చేసుకోవాలని అవసరం అయితే అబ్బాయికి ఎటువంటి ఇది ఉండదు. సో ఆ అబ్బాయి తెలుగుతో వెళ్ళి షేర్ చేసుకుంటాడు. మనం ఇంట్లో లోపల మాట్లాడుకునేది తెలుగుతో షేర్ చేసుకునే అవసరం. నేను లాక్కొడింది అనుకో వెళ్తే చెప్పు తెలుగుతో, అమ్మ నన్ను ఎలా మా ఆవిడ కొడుతుంది చేస్తుందని, సిల్లిగా గిల్లుకునేవి చేసుకుని ఆమెతో చేసుకునేది. సో ఇవన్నీ చేశాక తను బాగా ఇదయింది. అయ్యాక ఏంటమ్మా అనేసి అంటే లాస్ట్ ఫైనల్కి నేను నైట్ మా అన్నయ్య ఉన్నారు ఇంకా అన్నయ్య, ఆయనే కాల్ చేసింది నైట్ 9:30కి. 9:30కి కాల్ చేసి, అన్నయ్య మీ తమ్ముడు ఏమొచ్చిగా ఈ విధంగా చేస్తున్నాడు, ఈ టాబ్లెట్ యూజ్ చేసి ఒక టాబ్లెట్స్ ఫోటో తీసి వాట్సాప్ పెట్టింది, ఆ టాబ్లెట్స్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తున్నారు, ఆ టాబ్లెట్ అసలు ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏంటి ఇది తెలుసుకొని మీ తమ్ముడిని అడిగేసి నాకు ఫోన్ చేయ బావనేసి మా అన్నయ్యతో ఉంది. అంటే సరేలేమ్మా నేను మార్నింగ్ వస్తాం కదా అడుగుతాంలే అనేసి అన్నారు. ఎప్పుడైతే ఇది పెట్టిందో అది దీంతోనే వెనక లాగేసి అమ్మాయిని చంపడమే జరిగింది. 100% ఆ అబ్బాయి ఒకటే కాదు, అబ్బాయితో పాటు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎవరనేది అయితే పోలీసు వాళ్ళకైనా నిజం చెప్పాలి, లేదంటే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయకపోతే ఈడైనా నిజం చెప్పాలి. కానీ ఒక్కడే చేశాడంటే మాత్రం ఒప్పుకునేది అయితే లేదు. సో పోలీసులు ఎప్పటికైనా విచారణ ప్రారంభించారా? ఏ ఆ విధంగా? విషయం ఇంకా మాకు ఎవరైతే తెలియలేదు సార్. సో పోలీసులు ఏమంటారు? నిన్న మీరు వైజాగ్ వెళ్ళారు, అంతా చూసి హాస్పిటల్కి వెళ్ళారు, ఏమంటున్నారు పోలీసులు? పోలీసుల వాళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాము, పైకి వెళ్ళాము, ఎంక్వైరీ చేస్తామనేసి అన్నారు సార్. ఎంక్వైరీ చేస్తామంటే మేము మార్నింగ్ లేసి మా అమ్మాయి చనిపోగానే కేజెస్ నుంచి వచ్చి తిన్నగా వాళ్ళ ఊర్లోకి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాక ఇలాగా చేశారమ్మా మీకు ఏమని తెలుసు అంటే, వాళ్ళ ఊర్లోకి వెళ్ళి అడిగితే కనీసం ఒక్కరికి కూడా తెలియదు. ఇలాగ అమ్మాయి చనిపోయిన విషయం కానీ తీసుకెళ్ళిన విషయం పక్కన ఒక్కరికి తెలియదు. ఎగ్జాంపుల్కి ఒక అంబులెన్స్ ఊర్లోకి వచ్చిందంటే ఊర్లోకి ఎవరికైనా తెలుస్తుంది, ఒక్కరికి కూడా తెలియకుండా అంబులెన్స్ తీసుకెళ్లారంట. ఒక అంబులెన్స్తో పాటు పోలీసులు కూడా వెళ్ళారు ఊర్లోకి. తల్లిదండ్రులకి యూజ్ చేయకుండా పోలీసులు వచ్చి రావాల్సినంత పనే వచ్చింది. ఇప్పుడు మన ప్రాణం పోయింది, ప్రాణం పోయిన తర్వాత మన దగ్గర వాళ్ళకి ముందు ఇన్ఫార్మ్ చేయాలి, కానీ పోలీసులకి అంబులెన్స్లకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? కొడుకు ఫోన్ చేశాడు, మామ ఫోన్ చేశాడు, ఆ విషయం ముందే ఫోన్ చేయొచ్చు కదా, ఇలా మీ అమ్మ ఇలా చేసుకుందని. సరే మా అమ్మాయి చేసుకుందనేసి అన్నారు, మా అమ్మ ఇలా చేసుకున్నప్పుడు మాకే ఫోన్ చేసి చెప్పచ్చు కదా మీ అమ్మ ఇలా చేసుకుందని. మా అమ్మాయి చేసుకుందని చెప్పి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ టెచ్ మీద తీసి వగ్గేసి కేజెస్ కూడా ఎన్ని చేయవలసిన అబద్ధాలు మాట్లాడాల్సిన పని ఏమొచ్చింది మీకు? అమ్మాయి తప్పు చేసిందన్నారు, అమ్మాయి తప్పు చేసిందంటే అక్కడ ఉంటే తప్పు నినిపించాలి, కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి హాస్పిటల్ కేజెస్ రాచారు, ఇవన్నీ చేశారని తప్పు చేసినట్లు ఎందుకు చేయాలి? టెచ్ మీద వేయాల్సిన పని ఏమొచ్చింది? వాళ్ళకు డబ్బు ఉంది ఉండొచ్చుకొని, వాళ్ళకి ఆస్తుంది తినమానండి. ఇప్పుడు వాళ్ళకు డబ్బు వస్తుంది, మనకు ఇమ్మని లేదు కదా, మనకేం పెట్టమని లేదు కదా. వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళకే శాశ్వతం, మనకు శాశ్వతం కాదు. సో మనకు లేదు కాబట్టి మనం లేనట్టున్నాం, వాళ్ళకు ఉంటే ఉన్నట్టున్నాను. కానీ అమ్మాయిలు చెప్పినంత ఉండకూడదు కదా. వాళ్ళ అబ్బాయిలు ఏమైనా 3 సార్లు పుట్టారు ఏంటి? అమ్మాయిలు ఏమైనా ఒకసారి పుట్టారా? అమ్మాయిలది ప్రాణం అబ్బాయిలది ప్రాణం కదా, ఎవరిదైనా ప్రాణం ఒకటే కదా. ఆ విధంగా చేసేటప్పుడు ఆడిని ఒకటే గురేనే తీసేయాలి, లేదా జైల్లోనే ఉంచేయాలి. సో ఆడితో పాటు ఎవరున్నారు వాళ్ళతో పాటు వాడికి పోవాలి, ఆ శిక్ష పడాలి. ఆడు ఒక్కడిని అనట్లేదు, వాడితో పాటు ఎవరున్నారో వాళ్ళు కూడా అందులోనే ఉండాలి. సో ఆ విధంగా ఎందుకు చేశారు, ఏ కారణం చేత చేశారు? సో ఆడపిల్ల తప్పు చేసింది అనుకో ఒక దెబ్బ కొట్టు, లేదా ఆ విషయం ఏంటంటే తల్లిదండ్రులతో చెప్పు. నేను చెప్పడం లేదనుకో మీ అమ్మ నాన్న వాళ్ళతో చెప్పు, వాళ్ళు చెప్తారు. లేదా పెళ్లి పెద్దలు అనేసి ఉన్నారు కదా, వాళ్ళకైనా తెలియచేయాలి కదా. నీకు ఎంత కోపం ఉన్నా ఏమట్టమండి, అది ఎవరితో చెప్పాలి? ఒకటి తల్లిదండ్రులతో చెప్పాలి, లేదా అవతల అత్తమామతో చెప్పాలి, లేదా పెళ్లి పెద్దలతో చెప్పాలి, లేదా ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళకి తెలియచేయాలి. మన కష్టం కలిగింది, మన కష్టం కలిగినప్పుడు దెబ్బ కొడదాలి, కొట్టి ఆ కష్టం పోతే ఏమరా వాళ్ళని కొట్టామంటే నువ్వు అమ్మ అత్త ఇలా చేసింది మీ పాప అందుకే దెబ్బ కొట్టాను అని చెప్పు. మృతురాలు తండ్రి మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఒక్కసారి ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి ఇన్నాళ్ళు మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కూతుర్ని, మీకు దూరం అయింది, ఎలా అనిపిస్తుంది? అల్లారు ముద్దుగా చిన్నారి చిలకల కల్లింపూర్లో ఇక్కడి నుంచి గుడ్డుని పట్టుకొని వెళ్ళి వైజాగ్లో ఎంత పవిత్రంగా పెంచుకొచ్చి వచ్చాను. అలాంటి పవిత్రంగా పెంచుకున్న పిల్లని అలా రాను రాను పెద్దదాన్ని చేసి అది ఒక ఇంటికి పౌరోత్రిగా ఒక
ఆమెగా పంపించాను. అలాంటి పిల్లని నమ్మకంగా నమ్మినట్టుగా ఉండి అత్తమామలకు అల్లుడు మరిది ఇక్కడ కలిసి అతి కిరాతకంగా ఉరివేసి చంపేశారు. దానికి మీడియా వాళ్ళేమో కొంతమంది ఏమో తప్పుడుగా రాస్తుండ్రు, తనంతలో తను ఉరేసుకొని చచ్చిపోయిందనేసి. తనంతలో తను ఉరేసుకున్నంత చచ్చిపోయినంత పిరికిది కాదు ఆ అమ్మాయి సంగతి నాన్న పుట్టినప్పటి నుంచి పెరిగిన దాకా నాన్న పెంచిన నాకు తెలుసును. తన అవసరమైతే 2-3 పోరాడగలిగే శక్తి ఉన్న అమ్మాయి. అలాంటి శక్తి ఉన్న అమ్మాయిని అతి కిరాతకంగా ఉరేసి చంపేశారు. తన భర్త ఎవరిని తీసుకొచ్చారో తెలీదు, ఎవరి ద్వారాగా చేశారో తెలీదు మనకి. అత్తగారినేమో అంతే, ఆవిడ అత్తగారిని బండెక్కించి ఈలోపు ఈ ప్లానింగ్ చేసి చంపారనేసి మాకు అతి కిరాతకంగా కనిపిస్తుంది. అవసరమైతే ఒక్క మనిషి అయితే తను చంపలేడు. మాకు తెలుసు మా అమ్మాయి సాలోక పవర్ ఏంటో, ఆ విధంగా ఏంటో. ఏదో నా నల్లారు ముద్దుగా కూలీ పని చేసుకొని రూపాయి పక్కన నడుచుకొని ఒక విధంగా ఈ పూరుపాకలో ఉంటూను నేను అమ్మాయిని 25 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళు కట్నం వేధింపులో చంపారు. లేకపోతే దీన్ని చంపేసి తనకు పెళ్లి చేసేద్దాం మరొక విధంగా చెప్పారు. తన మరిది గారు మా యావరి గారికి అయితే ఇన్ఫార్మ్ చేశారట. ఇన్ని చుట్లు చేసామని ఈ చుట్టూ నెక్స్ట్ నీ కూతురు మళ్ళీ మీ ఇంటికి రాదని ఇన్ఫార్మ్ చేశారు. మళ్ళీ నా కూతురు నా ఇంటికి రాకుంటే తన శవాన్ని నా ఇంటికి దిగబెట్టారు. ఏదైతే వాళ్ళు అనుకున్నారో తన కూతుర్ని కావాలని చంపారని, ఇది ఆత్మహత్య కాదు హత్యని తల్లిదండ్రులు అదేవిధంగా తన తోబుట్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం కామవాంఛలు, లైంగిక వాంఛలు తీర్చలేదని నెపంతోనే గతంలోనే వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి నీ కూతురుగా నా ఇంటికి వస్తే ఈసారి శవమై నీ ఇంటికి వస్తుందని అయితే వాళ్ళు ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు అన్నమాట నెరవేర్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కూతురిని అయితే అతి కిరాతకంగా చంపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.